గురువుగారు, గాయత్రి మంత్రములో 24 అక్షరాలు ఉన్నాయి. ఈ 24 అక్షరాలకి ఏమైనా ప్రత్యేకత ఉందా? గాయత్రి మంత్రానికి అర్థాన్ని చెబుతూ గయాన్ త్రాయతే ఇది గాయత్రి అన్నారు. గయాన్ అంటే ప్రాణములను రక్షించేది గాయత్రి మంత్రం. గాయంతం త్రాయతే ఇది గాయత్రి. ఎవడైతే ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తాడో వాణ్ణి రక్షించేది గాయత్రి. ఇప్పుడు నిత్యము గాయత్రి మంత్రాన్ని పారాయణ చేసేవాడికి ఎన్ని గంటల యొక్క రక్షణ కావాలి అంటే, రోజులో 24 గంటలు ఉంటాయి కాబట్టి 24 గంటల రక్షణ కావాలి. 24 గంటలకు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క బీజాక్షర యొక్క మాహాత్మ్యం వల్ల రక్షణ కవచంగా ఏర్పడి నీవు జీవితాన్ని ప్రమాదం లేకుండా ఆనందంగా గడపగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. మరి ఒకరోజు వస్తే సరిపోదు కదా, సంవత్సరం అంతా ఉండాలి కదా. సంవత్సరానికి ఎన్ని నెలలు అంటే 12 నెలలు. మరి నీకు అనుకూలతైనా ప్రతికూలతైనా ఎవరి వల్ల కలుగుతుంది అంటే, సూర్యచంద్రుల యొక్క గ్రహముల ప్రభావము వలన కలుగుతుంది. ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిస్తే అమావాస్య, దూరంగా ఉంటే పౌర్ణమి. సో నెలలో ఎన్ని పక్షాలు ఉంటాయి అంటే, శుక్లపక్షము కృష్ణపక్షం. అంటే ఈ సూర్యచంద్రుల ప్రభావము సానుకూలతను నీకు కలగజేస్తూ నీకు రక్షణ కల్పించాలి అంటే 12 × 2 24 అక్షరముల యొక్క మాహాత్మ్యము 2 పక్షములు ఇంటూ 12 నెలలు సంవత్సరాంతము నిన్ను ఆనందంగా ఉంచటానికి కారణభూతమవుతుంది. అందుకే 3 పాదాలలో ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. 3 × 8 24. ఇలా 24 గంటలు సంవత్సరాంతము నీకు ఆనందాన్ని అందించటం కోసము, నిన్ను రక్షించటం కోసము ఎవరైతే ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యము ఉచ్చరిస్తూ ఉంటారో వారికి రక్షణ కవచంగా ఏర్పడి ఆ గాయత్రి మాత నిన్ను రక్షిస్తుంది అన్న ఆలోచన నీలో కలగటం కోసం 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని ఆవిష్కరింపజేశారు. బాగానే ఉందండి, మాకు అసలు గాయత్రి మంత్రం తెలియదే అంటే, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతదాసాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆ వేద విజ్ఞానాన్నంతా, గాయత్రి మంత్ర మాహత్యాన్నంతా 24 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాల చొప్పున 24,000 శ్లోకాలుగా వాల్మీకి మనకు అందించాడు. వాల్మీకి రాసిన రామాయణం అంతా గాయత్రి మంత్రార్థ వ్యాఖ్యానమే. కనుక రామాయణాన్ని పారాయణ చేస్తూ రామచంద్రమూర్తిని తలుచుకుంటూ ఆయన అందించినటువంటి ధర్మమే నీ జీవనము మార్గముగా కావాలని నువ్వు భావిస్తూ జీవితాన్ని గడపగలిగితే ఆ ధర్మమే నీకు రక్షగా నిలుస్తుంది. ధర్మహేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో త్యజే వధీత్ అంటుంది. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వు అంతం చేస్తే అది నీ అంతానికి కారణమవుతుంది. కాబట్టి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ రామచంద్రమూర్తి యొక్క చరిత్రను పారాయణ చేస్తూ నిరంతరము రామాయణ పారాయణ చేసేవారికి కూడా ఎలాంటి ఉపద్రవము వాటిల్లదు అన్నది ఆర్షవాక్యం. కనుక గాయత్రి మంత్ర మాహత్యము, రామాయణ పారాయణము నీ జీవితాన్ని రక్షించే రక్షక కవచాలుగా మారాలని ఆకాంక్షిస్తూ గాయత్రి మంత్ర ఉపాసన చేసే ప్రయత్నం చేద్దాం.